స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ 101 పాయింట్లు తగ్గి 21,352 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్లు తగ్గి 44,866 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 16 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 34 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉండగా టాప్ లూజర్స్ గా టెక్ మహీంద్రా, సిప్లా, భారతీ ఎయిర్టెల్, దివిస్ ల్యాబ్స్ అండ్ ఎల్టీఐ మైంట్రీ ఉన్నాయి. ఇక కంపెనీల న్యూస్ విషయానికి వస్తే లారస్ ల్యాబ్స్ నిన్న వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దీని యొక్క థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా నిరుత్సాహపరంగా రావడం జరిగింది. గతంలో రెవెన్యూ లాస్ట్ ఇయర్ Q3లో 1540 కోట్లు వస్తే ఇప్పుడు ఏకంగా 1200 కోట్లకి తగ్గిపోయింది. ఇక నెట్ ప్రాఫిట్ 203 కోట్లు గతంలో ఉంటే ఇప్పుడు 23 కోట్ల 10 లక్షలకి తగ్గిపోయింది. సో మార్కెట్ లో ఎస్టిమేషన్స్ 108 కోట్లు ఉంటే చాలా ఘోరంగా నెట్ ప్రాఫిట్ ని ప్రకటించింది లారస్ ల్యాబ్స్. ఇక అన్నిటికంటే మించి ఒక నెగిటివ్ న్యూస్ ఏంటంటే ఎబిటా మార్జిన్ బాగా తగ్గిపోయింది కంపెనీకి. గతంలో 26.15% మార్జిన్ మిగిలితే ఇప్పుడు 15.18% కి తగ్గిపోయింది. అంటే మనం తయారు చేస్తున్న ప్రోడక్ట్ లో వచ్చే మార్జిన్ తగ్గినప్పుడు అది చాలా ప్రమాదకరంగా గుర్తించాలి. అలా చెప్పేసి స్టాక్ హుటాహుటిన అమ్ముకోమని కాదు, బట్ ఈ నెగిటివ్ అనేది ఇంకొద్దిగా కొనసాగే అవకాశం లేకపోలేదు. నిన్న 395 రూపాయల్లో క్లోజ్ అయిన స్టాక్ ఈ రోజు ఏకదం మార్కెట్ స్టార్టింగ్ లోనే ఒక 10% పడిపోయి ఆ తర్వాత కొద్దిగా రికవర్ అయ్యి 6% నష్టంతో 379 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది లారస్ ల్యాబ్స్. అదానీ ఎంటర్ప్రైజెస్. అదానీ గ్రూప్ భారత్ నేపాల్ సరిహద్దులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణంలో పెట్టుబడి పెట్టాలనుకుంటుందా? అలాగే భైరవ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మెయింటెనెన్స్ చేయాలనుకుంటుందా? ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్న వార్తలను చూసినట్లయితే ఇది ఖచ్చితంగా నిజమని చెప్పాలి. ఎందుకంటే అసలు ఈ ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనే బీజం ఎక్కడ పడిందంటే ఈ మధ్య గుజరాత్ లో పెట్టుబడులని ఆకర్షించే కార్యక్రమంలో వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ జరిగింది. ఆ కార్యక్రమం సందర్భంలో నేపాల్ ఆర్థిక మంత్రి రామ్ చరణ్ మహత్ అదానీ గ్రూప్ చైర్మన్ ని కలవడం జరిగింది. నేపాల్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్ లో జరిగే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో పాల్గొనవలసిందిగా కోరటం జరిగింది. ఇక కోరిన తడవుగానే అదానీ బృందం కాఠ్మండ్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విజిట్ చేయడం, ఎయిర్పోర్ట్ అథారిటీతో చర్చ జరపడం కూడా జరుగుతున్నాయి. మరోపక్క నేపాల్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కి బడ్జెట్ ఏంటి, మిగిలిన 2 ఎయిర్పోర్ట్లు మెయింటైన్ చేయాలంటే ఎంత అవుతుంది, ఈ లెక్కలో పడింది నేపాల్ ప్రభుత్వం. ఒకవేళ అదానీ గ్రూప్ ఈ నిర్ణయం ఫైనల్ చేస్తే దాని అనుబంధ సంస్థ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ప్రస్తుతం ఈ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీ నావీ ముంబై ఎయిర్పోర్ట్ ను మెయింటైన్ చేస్తూ ఉంది. ప్రస్తుతం 2,903 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అదానీ ఎంటర్ప్రైజెస్. రెఫెక్స్ ఇండస్ట్రీస్. ఈ రెఫెక్స్ ఇండస్ట్రీస్ అనేది ఎయిర్ కండిషనర్స్ అండ్ రెఫ్రిజిరేషన్స్ సంబంధించిన గ్యాస్ తయారు చేసే కంపెనీ, క్లోరో ఫ్లోరో కార్బన్స్ తయారు చేసే కంపెనీ. అయితే ఈ కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీకి ప్రస్తుతం ఉన్న షేర్ ఫేస్ వాల్యూ 10 రూపాయలుగా ఉంటే ఇప్పుడు 2 రూపాయలు ఫేస్ వాల్యూగా, అంటే ప్రతి షేర్ ని 5 భాగాలుగా స్ప్లిట్ చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. రికార్డు తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ రోజు స్టాక్ 710 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది రెఫెక్స్ ఇండస్ట్రీస్. పిరమిల్ ఎంటర్ప్రైజెస్. ఈ పిరమిల్ ఎంటర్ప్రైజెస్ అనేది ఒక NBFC కంపెనీ, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. కంపెనీ యొక్క పూర్తి అనుబంధ సంస్థ పిరమిల్ ఆల్టర్నేటివ్ ట్రస్ట్ తన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో భాగంగా అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 300 కోట్ల పెట్టుబడితో 10.39% వాటాను చేజిక్కించుకుంది. ప్రస్తుతం 875 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పిరమిల్ ఎంటర్ప్రైజెస్. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నవోదయ విద్యాలయ సమితి నుంచి 167.7 crores ఆర్డర్ ని సంపాదించింది. ఈ ఆర్డర్ దేనికి అంటే JNV's స్కూల్స్ లో PM శ్రీ పథకం కింద ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ IT సొల్యూషన్ సప్లై అండ్ ఇంప్లిమెంటేషన్ కోసం ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ రోజు స్టాక్ 10% పెరిగి 436 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక కాంట్రాక్ట్ పద్ధతి మీద ఎయిర్ కండిషనర్స్ ని దానికి సంబంధించిన పార్ట్స్ తయారు చేసే అంబర్ ఎంటర్ప్రైజెస్, రైల్వే బోగీలు, కోచెస్ తయారు చేసే టిటాగర్ రైల్ సిస్టమ్స్ ఒక జాయింట్ వెంచర్ ఏర్పడబోతోంది. ఈ జాయింట్ వెంచర్ ఏర్పడిన తర్వాత అంబర్ ఎంటర్ప్రైజ్ యొక్క పూర్తి అనుబంధ సంస్థ సిద్వాల్ రెఫ్రిజిరేషన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొత్త రైల్వే కాంపోనెంట్స్ తయారు చేసే యూనిట్ ని ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతుంది ఈ జాయింట్ వెంచర్. ఇందుకు గాను ప్రస్తుతం 120 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టుగా ప్రకటించింది. ఈ రైల్వే కోచ్లు తయారు చేసే టిటాగర్ రైల్ సిస్టమ్స్ ప్రస్తుతం 800 నుంచి 850 కోచ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకుంది టిటాగర్. ఈ రోజు 1.5% పెరిగి 1,114 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టిటాగర్ రైల్ సిస్టమ్స్. అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ ఏకంగా 7% పెరిగి 4,090 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
సర్దా మెటల్స్ అండ్ అలాయ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ కి పూర్తి అనుబంధ సంస్థగా చెప్పాలి. ఇక ఈ కంపెనీ వేస్ట్ టు వెల్త్ కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ కంపెనీకి విజయనగరంలో ఉన్న ప్లాంట్ లో 70 కోట్ల పెట్టుబడితో మినరల్ ఫైబర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం ₹232 దగ్గర ట్రేడ్ అవుతోంది సర్దా మెటల్ అండ్ అలాయ్స్ లిమిటెడ్. ఎన్హెచ్పిసి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ ఎన్హెచ్పిసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ లెటర్ ప్రకారం ఈ ఎన్హెచ్పిసి దాని యొక్క అనుబంధ సంస్థల యొక్క ఎంప్లాయీస్ కి ₹10 విలువ గల షేర్లను ₹71 చొప్పున 50,50,000 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఇవ్వనున్నట్లు కంపెనీ అప్డేట్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో ₹80 ఉండగా ₹71కి ఇచ్చేందుకు నిర్ణయించుకుంది ఎన్హెచ్పిసి. ఈ రోజు స్టాకు 3.5% పెరిగి ₹83 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎన్హెచ్పిసి లిమిటెడ్. సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహీంద్రా థర్డ్ క్వార్టర్ లో రిజల్ట్స్ చాలా నిరుత్సాహకరంగా ప్రకటించింది. రెవెన్యూ 4% తగ్గితే నెట్ ప్రాఫిట్ 59% తగ్గింది. ఈ రిజల్ట్స్ రావడంతో 6% షేరు తగ్గడం జరిగింది. ప్రస్తుతం ₹1,325 దగ్గర ట్రేడ్ అవుతోంది టెక్ మహీంద్రా. మహీంద్రా గ్యాస్ లిమిటెడ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ థర్డ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ ను 84% ఇయర్ పెరిగినట్టుగా ప్రకటించింది. దీంతో నిన్న 2.5% పెరిగింది. ఈ రోజు 52 వీక్స్ హైని అంటే ₹1,387 టచ్ చేసింది. నేచురల్ గ్యాస్ ప్రైసెస్ తగ్గడం ఈ కంపెనీ లాభాలకి మరింత అనుకూలాంశంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు 2.5% పెరిగి ₹1,379 దగ్గర ట్రేడ్ అవుతోంది మహానగర్ గ్యాస్ లిమిటెడ్. పిడిలైట్ ఇండస్ట్రీస్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లో పిడిలైట్ ఇండస్ట్రీస్ రెవెన్యూ 4.4% ఇయర్ పెరిగినట్లుగా ప్రకటించింది. అలాగే నెట్ ప్రాఫిట్ 66% ఇయర్ పెరిగినట్లుగా అప్డేట్ చేసింది. నిన్న 2.5% పెరిగిన ఈ కంపెనీ షేర్ ఈ రోజు ఆల్మోస్ట్ ఎక్కువ పెరగడం తగ్గడం జరగకుండా ₹2,590 దగ్గర ట్రేడ్ అవుతోంది పిడిలైట్ ఇండస్ట్రీస్. మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఈ షిప్స్, బోట్స్, మెకనైజ్డ్ కార్గో వెసల్స్ తయారు చేసే మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి కంపెనీకి 14 ఫాస్ట్ పెట్రోల్ వెసల్స్ ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ విలువ ₹1,070 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. అయితే ఈ యొక్క ఆర్డర్ ని 63 నెలల్లోపు ఎగ్జిక్యూట్ చేయాలని డిఫెన్స్ నిర్ణయించింది. ప్రస్తుతం ₹2,340 దగ్గర ట్రేడ్ అవుతోంది మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఇక టైర్లు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సిఎట్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లో రెవెన్యూ 8.6% ఇయర్ పెరిగినట్లుగా కంపెనీ ప్రకటించింది. అలాగే నెట్ ప్రాఫిట్ 4 రెట్లు పెరిగినట్టుగా కంపెనీ ప్రకటించింది. ఇక మార్జిన్స్ కూడా గతంలో 8.7% ఉంటే ప్రస్తుతం 14.1% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అయితే గత క్వార్టర్ తో అంటే సెకండ్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే కాస్త నెట్ ప్రాఫిట్ తగ్గిందని చెప్పాలి. ప్రస్తుతం ₹2,834 దగ్గర ట్రేడ్ అవుతుంది సిఎట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.